లేమన్స్ ఎవాంజలికల్ ఫెలోషిప్ విశ్వాసమే విజయము అనుదిన ధ్యానములు మార్చి 10వ తారీఖు. పరిశుద్ధ జీవితానికి గుర్తులు. సనుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. ఫిలిప్పి 2వ అధ్యాయము 14-15 వచనములు. విశ్వాసానికి వ్యతిరేకము సనుగుట. నీవు ఎప్పుడైనా విశ్వాసములో తగ్గినప్పుడు సనిగెదవు. నీవు ఎవరి మీదనైనను, లేదా నీ యొక్క భర్త కావచ్చు, లేదా నీ భార్య, లేక ఎవరో దేవుని సేవకుని మీద నీవు సనిగెదవు. అయితే పరిశుద్ధపరచబడినవాడు ఎన్నడూ సనగడు. సనుగుడు వలన ప్రయోజనమేమి? సనిగే వారి స్థితిని గూర్చి బైబిల్ హెచ్చరిస్తుంది. వాళ్ళు అరణ్యంలో పడిపోయినారు. దేవుడు వారిని తృణీకరించాడు. సనగడము వలన ఇతరులకు ఎలా మనము సహాయపడగలము? పరిశుద్ధపరచబడిన ఒక వ్యక్తి స్తుతించే వ్యక్తి. దేవునిని స్తుతించడానికి ఎన్నో విషయములు కలవు. మీలో కొంతమంది దేవుని కొరకు కష్టపడి పనిచేయలేదు. మీలో కొంతమంది దేవుని కొరకు ఏ త్యాగము చేయలేదు. అందువలన ఆయన సేవలోనున్న గొప్ప సంతోషము మీకు లేదు. కానీ నీవు ఏమీ త్యాగము చేయకపోతే నీవు ఒక సనిగేవాడువుగా ఉంటావు. వారిలాగా నాకు అది లేదు, ఇది లేదు అని నీవు చెబుతావు. మా తల్లి కానీ మా తండ్రి కానీ ఏ పరిస్థితిలోనైనా సనగడము నేను చూడలేదు. మీలో సనిగేవాడు ఉండకూడదు. సమస్త కార్యములు సనగకుండా చేయుడి అని బైబిల్ చెప్పుచున్నది. పరిశుద్ధపరచబడిన వాడు తనను తాను అప్పగించుకొనుటలో సంతోషపడతాడు. సహోదరుడా, ఇంకా ప్రార్థన చేయాలి అని ఎవరైనా నాతో చెబితే, నాకు తెలుసులే, నీవు నాకు చెప్పనక్కరలేదు అని నేను చెప్పగలను. తిరిగి జవాబు చెప్పుటలో కొంతమంది బాగుగా చెప్పుదురు. అయితే నేను దీనుడనైతే, అవును సహోదరుడా, ఆ అక్కర నేను చూశాను. నా వలన ఈ సహవాసము క్రిందకు దిగజారుచున్నది. దయచేసి నా కొరకు ప్రార్థన చేయి అని చెప్పేవాడిని. ఒకరికొకరు లోబడి ఉండుడి అని బైబిల్ చెప్పుచున్నది. పరిశుద్ధపరచబడని వాడు అలాంటిది కోరడు. ఎంతకాలము మనము అపరిశుద్ధముగా ఉంటాము? దేవుని కొరకు జయశీలులుగా కానివారుగా మన మధ్య ప్రజలు ఇంకెంతకాలం ఉండాలి? దేవుని ఎదుట మన అపజయాల నిమిత్తము, బలహీన విషయాల నిమిత్తము దుఃఖముతో పశ్చాత్తాపపడుదాము. స్వంత పని నిమిత్తము 1 మైలు నడిచి వెళ్ళేవారు 2వ మైలు కూడా పరిగెత్తడాన్ని నేర్చుకోవాలి. అలాంటి వారే దేవుని కొరకు గొప్ప వాటిని చేయగలరు. జాషువా డానియల్ గారు.